హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగున్నారా? వెల్కమ్ టు కుర్ర రజనీమణి 777 కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వ్లాగ్లో ఏంటి అంటే బోనాల పండుగలో నేను చేసిన బోనం ఎట్లా చేసినో చూపిస్తున్నాను. మేము టెంపుల్కి ఎలా వెళ్ళామో కూడా నేను చూపిస్తున్నాను, చూసేయండి అందరూ. ఫస్ట్ రాగి బిందె తీసుకొని ఫస్ట్ దానికి అదేంటి మనం సున్నం అప్లై చేయాలి. ఖచ్చితంగా సున్నం అనేది శాస్త్రం, సున్నం అప్లై చేసుకోవాలండి. అట్లా సున్నం అప్లై చేసేసుకున్న తర్వాత నూనె రాసుకోవాలి మంచిగా. కుండ బిందెకు మొత్తం మంచిగా నూనె రాసుకోవాలి. నూనె రాసుకుంటున్నాయి కదా పసుపు మంచిగా అంటుతుంది. నూనె రాసుకున్న తర్వాత ఇది చేతితో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం తొందరగా అయిపోతుంది, మంచిగా పడుతుంది అని చెప్పేసి నేను ఎప్పుడు ఇట్లా జాలితోనే వేసేసుకుంటాను అనమాట. పసుపు ఏంటి అంటే మంచిగా వేసేసుకుంటే నిండుగా పసుపు మంచిగా వేసుకుంటే ఇట్లా వేసుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకని నేను ఎప్పుడు ఇట్లా వేసుకుంటాను. ఇట్లా వేసుకున్న తర్వాత ఏంటి అంటే ఇంకా మనము అమ్మవారి బొమ్మ గీసుకోవడమే. అమ్మవారి బొమ్మ ఒక్కొక్కరు ఇయర్ బడ్తోని, ఒక్కొక్కరు డైరెక్ట్ హ్యాండ్తోని, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే నేను యూజ్ చేసేదైతే అగ్గిపుల్ల. నేను స్టార్టింగ్ చేసిన కాంచి అయినా సరే నేను అగ్గిపుల్లనే యూజ్ చేస్తాను. అగ్గిపుల్లతో నేను మంచిగా నాకు కావాల్సిన అమ్మవారి మొహం నాకు ఎట్లా కావాలి అని చెప్పేసి నేను అమ్మవారి మొహాన్ని నేను మంచిగా గీసుకుంటాను అనమాట. మంచిగా గీసుకుంటాను నేను చెప్పడం కాదు, కొంచెం మీరు కూడా చెప్పండి నేను ఎట్లా గీసినా అని చెప్పి మీరు కూడా చెప్పండి. మొత్తం బోనం చూసారు కదా, బాగుందా లేదా, నేను మంచిగా చేసినా లేదా. నాకు ఎందుకో బోనాలు వైబ్ అంటేనే చాలింగా నాకు ఎక్కడ లేని ఉత్సాహం, జోష్ వచ్చేస్తుంది అనమాట. అందుకే బోనాల పండుగ మంచిగా చేసుకోవాలని చాలా మంచిగా అమ్మవారిని దించుకొని చేసుకుంటా. ఎప్పుడైనా నాకు అమ్మవారి బొమ్మలు ఇట్లా మంచిగా గీయడం అంటే నాకు చాలా ఇష్టము. అందుకే నేను మంచిగా గీసుకుంటా అమ్మవారి బొమ్మలను. ఇట్లా నీట్గా మంచిగా గీసుకొని బోనం తీసుకొని పోతాం అన్నమాట. చూసిరుగా నేను ఇదైతే ఐబ్రోస్కి ఇదంతా కొట్టొచ్చినట్టు కనబడాలంటే ఏం చేయాలి అనేసి నేను కాటిక రాసుకున్నానండి. కాటిక కొత్తదే తీసుకొచ్చిన అమ్మవారి కోసము. కాటిక మంచిగా అమ్మవారి ఐబ్రోస్కి కళ్ళకి కాటిక రాస్తే లుక్ బాగా కొడుతుంది అని చెప్పేసి ఇట్లా కాటిక రాసుకుంటున్నాను నేను. కాటిక వల్ల లుక్ చాలా బాగా వచ్చింది. కాకపోతే ఇది మాత్రం నేను కాటిక పెట్టడం ఏంటంటే ఇయర్ బడ్తో పెట్టిన. ఎందుకంటే ఇయర్ బడ్తో పెడితే మంచిగా అంటుకుంటుంది అనమాట. అగ్గిపుల్లతో పెట్టుకుంటే మనకి రాదు, అంత మంచిగా రాదనమాట. అందుకే నేను ఇయర్ బడ్తోనే పెట్టుకున్నాను మంచిగా. ఇట్లా మా మోక్ష చూస్తుంది, రేపు ఇంకా మా మోక్షే కదా చేయాల్సింది. అందుకే మా మిన్ని ఎట్లా చేస్తుంది అని చెప్పి చూసుకుంటూ అక్కడనే కూర్చుంది అనమాట. నేను కూడా చేయాలి ఇన్ ఫ్యూచర్లో అని చెప్పి హాయ్ కూడా చెప్తుంది. ఇంకా ఎవరిష్టం వాళ్ళదండి. కాకపోతే నాకేంది అని అంటే ఇట్లా చేయాలని ఇష్టం. మా బోనాలకి ఇంకా మేము 3 బోనాలు చేస్తామన్నమాట. 3 బోనాలకి నేను ఈ కలర్స్ అన్నీ తెప్పించుకొని పెట్టుకున్నాను అనమాట. ఈ కలర్స్ ఎట్లుంది లుక్? ఏదో తక్కువైంది కదా, అది ఇక్కడ అవుతుంది అనమాట. మొత్తం ఫినిష్ బోనం చేస్తున్నా ప్రేమ్. సంవత్సరానికి ఒక రోజు కదా, నాకైతే ఇట్లా మంచిగా అమ్మవారిని మంచిగా అలంకరించుకొని పోవాలని ఇష్టము. ఈ ఒక్కరోజు తొందరగా 2 బొట్లు పెట్టుకొని తీసుకొని పోవాలని నాకు నచ్చదు. అందుకే ఆ మంచి అమ్మవారిని అయితే మంచిగా అలంకరించుకొని నేను బోనం తీసుకొని పోతాం మేము. ఇవాళ బోనం ఇంకా అయిపోలేదు, అయిపోయినాక కూడా తీస్తా. అవుతుంది ఇంకా బోనం. ఎట్లుంది ఇప్పటివరకు అయితే? ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. అయిపోయిందా అక్క? అవుతుంది. పోనీలే. మా అక్క ఎల్లమ్మ చేసేస్తుంది. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎట్లా చేస్తుందో. బాగుంది అక్క, నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగా చేస్తుంది. నాకు నేనైతే అనుకుంటున్నాను లేదా మీరు కూడా ఒక మాట చెప్పండి. మొత్తం అమ్మవారి బొమ్మ గీసినాక ఏంటి అని అంటే అమ్మవారి
ఫేస్ అనేది మంచిగా ఇట్లా కనబడాలి అని చెప్పేసి అంటే కొంచెం మనం ఇట్లా ఒక గీత పెట్టుకోవాలండి. ఇట్లా చుట్టూరుగా అంటే ఒక ఫేస్ టైప్ అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకున్నాం అనుకో ఇంకా లుక్ డబల్ లుక్ యాడ్ అవుతుంది అనమాట. ఇంత లుక్ కొడుతుంది అనమాట అది. అందుకే నేను ఇట్లా ఈ సైడ్స్కి ఇట్లా వేసేసుకున్నాను. ఆ లుక్ అది వేసుకున్నాక ఇంకా సూపర్ లుక్ వచ్చింది అమ్మవారి మొహం అయితే. సంవత్సరానికి ఒక రోజు కదండి, అందుకే నాకు మంచిగా చేసుకొని అమ్మవారు కూడా సంతోషంగా ఉండాలి అనేసి అమ్మవార్లకి ఇట్లా మంచిగా మనం అలంకరించుకోవడం ఏంటి, అమ్మవార్లను కూడా అలంకరించాలి కదా, అందుకని నేను అంత మంచిగా అలంకరించుకుంటాను. ఫైనల్ లుక్ చూసారు కదా ఎట్లుందో కొంచెం చెప్పండి. బాగుంటే బాగుందని, బాగాలేకపోతే బాగాలేదని, బాగుందని అనుకుంటున్నాను అనుకోండి. ఇంకా చుట్టూరు ఏంటి అని అంటే ఏదో ఒకటి ఖాళీ వదిలేయకుండా ఒక డమరుకము, ఓము, స్టారు అట్లా ఎవరిష్టం వాళ్ళది. నేను మాత్రం నాకు వచ్చు. నేను ఈ బోనాలు నిజంగా నేర్చుకుంది అని అంటే మా మమ్మీ దగ్గర. మా మమ్మీ కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ బోనాల పండుగ వచ్చినప్పుడల్లా చమ్కీస్ తెచ్చి ఇట్లా వేసేది. ఇంకా మా మమ్మీని చూస్తూ 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 నేను కూడా నేర్చేసుకున్నాను. మా మమ్మీ అమ్మమ్మ దగ్గర నేర్చుకుంది. అంటే మా అమ్మమ్మ చేస్తుంటే చూసి మా మమ్మీ నేర్చుకుంది. మా మమ్మీ చేస్తుంటే చూసి నేను నేర్చేసుకున్నాను అనమాట. ఇంకా బోనాల పండుగ అంటే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేదిగా కాళ్ళకి పసుపు. వితౌట్ పసుపు బోనాలు ఎట్లా అండి చెప్పండి, హౌ? అందుకే కాళ్ళకి పసుపు పెట్టేసుకున్నాం అనమాట. మా అక్క నాకు కాళ్ళకి పసుపు పెట్టింది. ఇదండి మొత్తానికి మా అమ్మవారు ఈదమ్మ బోనం. మా ఊర్లో ఈదమ్మ తల్లి అని ఉంటుంది. ఈదమ్మ బోనం అనమాట నేను ఇది చేసింది. ఈదమ్మ బోనం మొత్తం 3 బోనాలు, ఒకటి ఆరపోచమ్మ, మైసమ్మ, ఈదమ్మ. ఇది మాత్రం నేను ఈదమ్మకి ఇట్లా చేసుకున్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ నేను మంచిగా చేస్తాను ఈదమ్మకి. సో ఇట్లా చేసిన ఫైనల్ లుక్ అనమాట ఇది ఈదమ్మది. సో ఇంకా మా మమ్మీ మొక్కి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా బోనం నాకు ఎత్తడానికి తీసుకొస్తుంది అనమాట. కొంచెం హైట్లో ఉండాలండి, ఎందుకంటే రాగి బిందె చాలా అంటే చాలా బరువు ఉందండి. నాకు ఎత్తి కొంచెం సేపు ఎత్తుకున్నాండి, నా తోటి కాలేదు యాక్చువల్గా. ఇంకా మా మమ్మీకి ఇచ్చేసిన, నాకు చాలా బరువు యాక్చువల్గా అనొద్దు కానీ కొంచెం బరువు ఉండే బోనము. రాగి బిందె కదండి, అట్లా రాగి బిందె వల్ల కొంచెం చాలా బరువు ఉండేసరికి మమ్మీ ప్లీజ్ నాతో కాదు నువ్వు తీసేసుకో అని చెప్పేసి అంటే ఇంకా నేను మా మమ్మీకి ఇచ్చేసిన. మా మమ్మీ తీసేసుకుంది. ఇంకా వెళ్తుంటే చాలా అక్కడ పలరం అండి అదంతా చూసుకుంటాం, బోనాలు చూసుకుంటాం. అట్లానే అర్థమవుతుంది అమ్మవారు కూడా ఎంత సంతోషంగా ఉందో అని. బోనం అయితే సూపర్ ఉంటుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లా మా వీడియోస్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అస్సలు మర్చిపోకండి. ఇలాగే ఇది పార్ట్ 1, ఇంకా 2 పార్ట్స్ ఉన్నాయి. ఇంకా 2 బోనాలు ఉన్నాయి కదా, అది కూడా చేయండి. ఎంత